ఛత్తీస్గఢ్లోని సుక్మా జిల్లాలో భారీ ఎన్కౌంటర్ జరిగింది. భద్రతా దళాలు మావోయిస్టులకు మధ్య కాల్పులు జరిగాయి. ఈ ఘటనలో దాదాపు 20 మంది మావోయిస్టులు మృతి చెందినట్లు సమాచారం. గోగుండా కొండపై ఉప్పంపల్లిలో ఉదయం నుంచి ఎదురు కాల్పులు జరుగుతున్నాయి. ఆపరేషన్ కగార్లో భాగంగా ఈ ఆపరేషన్ కొనసాగుతుంది. ఛత్తీస్గఢ్లోని సుక్మా జిల్లాలో భారీ ఎన్కౌంటర్ జరిగింది. భద్రతా దళాలు మావోయిస్టులకు మధ్య కాల్పులు జరిగాయి. ఈ ఘటనలో దాదాపు 20 మంది మావోయిస్టులు మృతి చెందినట్లు సమాచారం. గోగుండా కొండపై ఉప్పంపల్లిలో ఉదయం నుంచి ఎదురు కాల్పులు జరుగుతున్నాయి. ఆపరేషన్ కగార్లో భాగంగా ఈ ఆపరేషన్ కొనసాగుతుంది. ఛత్తీస్గఢ్లోని సుక్మా జిల్లాలో భారీ ఎన్కౌంటర్ జరిగింది. భద్రతా దళాలు మావోయిస్టులకు మధ్య కాల్పులు జరిగాయి. ఈ ఘటనలో దాదాపు 20 మంది మావోయిస్టులు మృతి చెందినట్లు సమాచారం. గోగుండా కొండపై ఉప్పంపల్లిలో ఉదయం నుంచి ఎదురు కాల్పులు జరుగుతున్నాయి. ఆపరేషన్ కగార్లో భాగంగా ఈ ఆపరేషన్ కొనసాగుతుంది. ఎన్కౌంటర్ సంబంధించి పూర్తి సమాచారం మా ప్రతినిధి రామకృష్ణ అందిస్తారు. రామకృష్ణ, చెప్పండి. ఎస్ వెంకటేష్, ఛత్తీస్గఢ్ రాష్ట్రంలోని సుక్మా జిల్లాలో మరోసారి భారీ ఎన్కౌంటర్ జరిగింది. ఈ ఎన్కౌంటర్ లో కూడా సుమారుగా ఇప్పటికే 20 మంది పైగా నక్సలైట్లు కూడా మృతి చెందినట్టు సమాచారం. నక్సలైట్ల సంఖ్య కూడా మరింత పెరిగే అవకాశం ఉందంటూ ఇటు అధికారులు కూడా చెప్తున్నారు. అయితే డిఆర్జీ, సిఆర్ఎఫ్ జవాన్ల సంయుక్త గాలింపు చర్యల్లోనే ఇటు మావోయిస్టులు ఎదురుపడటంతో కూడా ఈ ఎన్కౌంటర్ కూడా చోటు చేసుకుందంటూ సుక్మా ఎస్పీ కిరణ్ చౌహాన్ కూడా చెప్తున్న పరిస్థితులు చూసుకోవచ్చు. ఇది వేసవి కాలం, మావోయిస్టులకు గండు కాలమే చెప్పుకోవచ్చు. ఈ నెలలో చూసుకుంటే సుమారుగా 100 మంది మావోయిస్టులు కూడా మృతి చెందిన పరిస్థితి నెలకొన్నది చూసుకోవచ్చు. గత అర్ధరాత్రి కూడా ఇటు డిఆర్జీఎఫ్ ఇంకా సిఆర్ఎఫ్ ఈ 2 బెటాలియన్లు కూడా పెద్ద ఎత్తున మావోయిస్టుల ప్రాంతంలో ఛత్తీస్గఢ్ సుక్మా జిల్లాలో పెద్ద ఎత్తున అటవీ ప్రాంతం కూడా జల్లెడబడుతున్న క్రమంలో మావోయిస్టులు ఎదురవడంతో కూడా ఈ భారీ ఎన్కౌంటర్ కూడా జరిగిందని చెప్పుకోవచ్చు. గత నెల చూసుకుంటే పెద్ద ఎత్తున ఇటు మావోయిస్టు కూడా ఇటు పోలీసులని టార్గెట్ గా చేసుకుని ఐఈడి బాంబులు కూడా పేల్చడము, కొంతమంది పోలీసులకు కూడా గాయాలైన పరిస్థితి నెలకొన్నది చూసుకోవచ్చు. నిన్న కూడా ఇదే సుక్మా జిల్లాలో కూడా పోలీసులని టార్గెట్ చేసుకొని కూడా మావోయిస్టులు మందుపాత్ర పెట్టడం జరిగింది. పోలీసులు వాటిని చూసి వాటిని నిర్వీర్యం కూడా చేసిన పరిస్థితి. మావోయిస్టుల వేట కోసం ఇటు కేంద్ర బలగాలు పెద్ద ఎత్తున, లోకల్ పోలీసు కూడా పెద్ద ఎత్తున కూంబింగ్ నిర్వహిస్తున్న క్రమంలోనే ఈ ఎన్కౌంటర్ జరుగుతుందని కూడా మనం చెప్పుకోవచ్చు. ఈ నెలలో చూసుకుంటే పెద్ద ఎత్తున మావోయిస్టులకు అయితే ఎదురు దెబ్బే అని కూడా చెప్పుకోవచ్చు. మావోయిస్టుల ప్రాంతం ఇటు ఛత్తీస్గఢ్ సేఫ్ జోన్ లో కూడా మావోయిస్టులు ఎక్కువగా కంచుకోట కూడా ఏర్పాటు చేసిన గత కొన్ని సంవత్సరాలుగా కూడా ఆ ప్రాంతంలోనే నివసిస్తుంటారు. అయితే ఇన్ఫార్మల్ నేపథ్యంలో తో పాటు ఇటు పోలీసులు కూడా పెద్ద ఎత్తున నిఘా, అంటే డాగ్ స్క్వాడ్, అంతేకాకుండా డ్రోన్ కెమెరాలతో కూడా మావోయిస్టులు ఎక్కడ సంచరిస్తున్నారు అనే ఫైండ్ అవుట్ చేసి కూడా వాళ్ళని తరచుగా ఆ ప్రాంతంలో కూడా కూంబింగ్లు నిర్వహిస్తున్న పరిస్థితి నెలకొన్నది. ఇప్పుడు చెప్పొచ్చు ఛత్తీస్గఢ్ సరిహద్దు ప్రాంతాలు ఇటు చెర్ల, వెంకటాపురం, వాజోడు, ఇటు ఆంధ్రప్రదేశ్ చూసుకుంటే కుంట సరిహద్దు ప్రాంతాల్లో చింతూరు ఈ ప్రాంతాలలో కూడా బేస్ క్యాంపులు కూడా ఏర్పాటు చేయడం జరిగింది. అటు చూసుకుంటే ఛత్తీస్గఢ్ సుక్మా జిల్లా ప్రాంతాలలో, అటవీ ప్రాంతాలలో కూడా ఇటు సిఆర్పిఎఫ్, డిఆర్జీ జవాన్లు కూడా బేస్ క్యాంపులు ఏర్పాటు చేసుకొని మావోయిస్టుల వేట కోసం కూడా సంచరిస్తున్న పరిస్థితి నెలకొన్న. దీంతో ఈ కూంబింగ్ నిర్వహించే క్రమంలోనే ఈ ఎన్కౌంటర్లు చోటు చేసుకుంటున్నాయి. ఇన్ఫార్మర్లతో కూడా మావోయిస్టులు సేఫ్ జోన్ ఎక్కడ నివసిస్తున్నారు, ఏ అటవీ ప్రాంతంలో నివసిస్తున్నారు అని ఒక స్కెచ్ తో కూడా ఈ డిఆర్జీఎఫ్, సిఆర్పిఎఫ్ దళాలు, అంతేకాకుండా ఈ లోకల్ పోలీసు కూడా మొత్తము ఈ అటవీ ప్రాంతాన్ని మొత్తం చుట్టుముట్టుతున్న పరిస్థితి నెలకొన్నది. దీంతో ఈ ఎన్కౌంటర్లు అయితే చోటు చేసుకుంటుంది. అయితే పోలీస్ బలగాలు వచ్చే ప్రాంతాలలో కూడా ఇటు మావోయిస్టులు కూడా ఐఈడి బాంబులు కూడా అమర్చడం, వాటిని కూడా పోలీసులను టార్గెట్ చేసి కూడా
టార్గెట్ చేస్తున్న పరిస్థితి నెలకొన్నది. ఛత్తీస్గఢ్ సరిహద్దు ప్రాంతాల్లో అయితే కాంకేర్, బీజాపూర్, ఒడిశా ఈ ప్రాంతాలలో అయితే మావోయిస్టులు సేఫ్ జోన్ గా ఉన్న ప్రాంతాల్లో అయితే మొత్తం ఇటు కేంద్ర బలగాలు, అమిత్ షా పిలుపు మేరకు కూడా పెద్ద ఎత్తున బలగాలు దట్టమైన అటవీ ప్రాంతాన్ని కూడా సంచరిస్తున్న పరిస్థితి నెలకొంది. ఒక మాటలో చెప్పుకుంటే అటవీ ప్రాంతాలు అయితే యుద్ధ మేఘాలు అయితే కమ్ముకుంటున్నాయని కూడా మనం చెప్పుకోవచ్చు. ఇటు కేంద్ర బలగాలు పెద్ద ఎత్తున బెటాలియన్ ఫోర్స్ కూడా మొత్తం మావోయిస్టుల వేట కోసం ఇంకా ఆ ప్రాంతాలలో కూడా సంచరిస్తున్న పరిస్థితి నెలకొన్నది. అంటే ఇప్పుడు తెలంగాణ సరిహద్దు ప్రాంతాలలో అయితే మొత్తం వెహికల్ చెకింగ్ కూడా సిఆర్పిఎఫ్ జవాన్లు ప్రతి ఒక్క వాహనాలను కూడా క్షుణ్ణంగా పరిశీలిస్తున్నారు. అంటే ఎందుకంటే ఈ అటవీ ప్రాంతాల్లోంచి తప్పించుకుని గోదావరి తీరంలోంచి కూడా ప్రాంతాలలో ఇటు తెలంగాణకు వచ్చే అవకాశం ఉంటుంది. దీంతో వెహికల్ చెకింగ్స్ కూడా ముమ్మరంగా కూడా కొనసాగుతున్నాయి. వెంకటేష్. రైట్ రామకృష్ణ, థ్యాంక్ యూ.